హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసరికి మా చెల్లి ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి కూడా ఇంకా మా రెడీ అవ్వడము మిగతావన్నీ కూడా చాలా వరకు హెవీ హెక్టిక్గా అయిపోయింది డే మొత్తము కూడా. ఇంకా అందుకని మార్నింగ్ నుంచి వీడియో అయితే తీసుకోవట్లేదు. ఇంక ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళడము, అలాగే అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా వీడియో తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై. ఇదిగో చూసారా, సతీష్ అండ్ తేజస్విని. సో ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. పెళ్ళికొడుకు తండ్రి. మేము వెళ్ళేసరికి కాస్త లేట్ అయిపోయింది. అప్పటికే గౌరీ పూజ అలాగే వినాయకుడి పూజ అనేది స్టార్ట్ చేసేసారు. ఇంక పంతులు గారు అయితే చక్కగా ఈ విధంగా పెళ్లి కూతురుతోని పెళ్లి కొడుకుతోని ఈ విధంగా పూజలు అయితే చేయించేస్తున్నారు. ఇంకా తాంబూలాలు కూడా మార్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా తెలిసిందే కదండి, ఎంగేజ్మెంట్లోని అబ్బాయికి అయితే మనం బట్టలు పెడతాము, అదేవిధంగా సేమ్ అమ్మాయికి వాళ్ళైతే చీర పెడతారు. ఇక్కడ తాంబూలాలు అయితే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సో ఈ పెళ్లి కొడుకు వాళ్ళు అయితే మాకు రిలేటివ్సేనండి, మాకు దగ్గర వాళ్ళే బాగా. అబ్బాయికి అయితే నార్మల్గా మనము ఒక రింగ్ అలాగే బట్టలు అయితే పెడతాము. అమ్మాయికి అయితే అలా కాదు కదండి, స్వీట్స్, పూలు, పళ్ళు, కొబ్బరి బోండాలు ఇలాంటివన్నిటితో పాటు గాజులు, చీర కూడా పెడతారు. సో అవన్నీ కూడా ఇక్కడ తాంబూలాలు అనేవి మార్చుకునేటప్పుడే ఇచ్చేసారనమాట. ఇంక ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అనుకున్న ముహూర్తానికే తాంబూలాలు అనేవి ఇచ్చిపుచ్చేసుకున్నారు. సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ రింగ్స్ అనేవి మార్చుకుంటున్నారు. ఇంకా స్టిల్స్ కూడా ఇచ్చేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే భలేగా బ్లష్ అవుతున్నారు కదా. సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అబ్బాయి అయితే రింగ్ తొడిగేస్తున్నాడు. ఆ టైంలో చాలా షైగా ఉంటుంది కదా, చాలా రిలేటివ్స్ అలాగే ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఆ టైంలో రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చాలా షైగా ఉంటుంది. ఇంకా రింగ్స్ ఎక్స్చేంజ్ తర్వాత వాళ్ళ పిల్ల అని చెప్పేసి చెప్పడానికి బొట్టు అనేది పెట్టేసి వాళ్ళ ఇంటి పేరుతో పిలుస్తారనమాట. ఇంక అన్నీ అయిపోయి కాబట్టి స్వీట్స్ అనేవి తినిపించుకుంటున్నారు. పెద్దలందరి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఫంక్షన్కి ఇంకా రెడీ అయిపోతారు. అమ్మాయి ఏమో వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంటుంది, అబ్బాయి అయితే మనం ఇచ్చిన డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఈ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొకళ్ళు వచ్చి అక్షింతలు అవి వేసేసుకుని గ్రూప్ ఫొటోస్, నార్మల్గా ఫొటోస్ అవన్నీ కూడా మంచిగా తీసేసుకుని. శరణ్య, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నువ్వు? నర్సరీ. మను? ఫోర్త్ క్లాస్. అంజు? ఎల్కేజీ. వసు నువ్వు? అంగన్వాడికి వెళ్ళిపోతున్నావా? దక్షిత్ అమ్మ చూడు చూడు, నువ్వేం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. హాయ్ చెప్పండి అందరూ. ఏ స్కూల్ చదువుతున్నారు? క్యాటరింగ్ వస్తుంది కదా, బూర్లు. ఇదేంటి గుత్తొంకాయ కర్రీలా ఉంది, దోసకాయ పచ్చడి, వెజ్ బిర్యానీ, కచంబర్, ఏదో కర్రీ, మేబీ పన్నీర్, మేబీ సాంబార్ అండ్ అలాగే ఇంకొక కర్రీ ఉంది. ఇది ఏంటి, ఓపెన్ చేయరా ఒకసారి. పులిహోర, ముద్దపప్పు. అల్లదేంటి, ఏదో కర్రీ లాగా ఉంది. దీని వంకాయ. సో క్యాటరింగ్ ఎస్టిమేషన్ వచ్చేసి ఒక 300 మందికి అయితే తీసుకున్నాము. ఏం చేస్తున్నావు? బూరు తింటున్నాను. బూరు చూపించు. ఇలాంటి ఫంక్షన్స్లో పిల్లలే కదా మెయిన్ అట్రాక్షన్, వాళ్ళు ఉంటేనే సందడి ఉంటుంది. ఇంకా మొత్తం అంతా నేను క్యాప్చర్ అయితే చేసుకొని తిరిగేసాను అనమాట. మొత్తం కవర్ చేసుకొని వచ్చినా సరే వీళ్ళు ఇంకా ఫొటోస్ చేస్తున్నాను. ఇప్పుడు మజా తెచ్చేసుకుని ఒక్కదాన్ని తాగేస్తావా? మీ తమ్ముడు తెచ్చిచ్చాడే ఎరా, నీకేది మజా? ఒక మజా తెచ్చిరా. హాయ్. ఇంకా పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి హారతి ఇచ్చేసారు. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆడపడుచులకి పండగ. హారతులు ఇచ్చినప్పుడల్లా కూడా మంచిగా వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. అంటే అది మన ఆచారం అనుకోండి, కానీ చాలా ఫన్గా ఉంటుంది ఆ టైంలో మాత్రం.
ఇంకొకరికి కూడా తాంబూలాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మాత్రం మ్యాండేటరీ కదా తాంబూలాలు అనేవి. ఇంకా తాంబూలాలు ఇవి అయితే అందరికీ ఇచ్చేసారు. టైం కూడా అయిపోతుందన్నమాట. పంతులు గారికి కూడా రావాల్సిన దక్షిణది ఇచ్చేసి ఇంకా పంతులు గారిని కూడా పంపించేశారు. ఇంకా టైం అయితే అయిపోతుంది కాబట్టి శారీ కూడా మార్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మేమిద్దరం సొంత అక్క చెల్లెలు, వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. వాళ్ళు పెద్దోడు ఇచ్చున్నాడు అలా. సో ఇప్పుడు మా ఓన్ సిస్టర్కి ఎంగేజ్మెంట్ అనమాట. హాయ్ చెప్పే. మీరు చెప్పండి రా సినిమాలో పులులోనే. సో టైం అయితే అరౌండ్ 1:30 అలా అవుతుందన్నమాట. జనాలు చూసారా ఇంకా ఫుల్ అయిపోయింది మొత్తం అంతా. భోజనాలు కూడా పెట్టేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా అమ్మాయి అబ్బాయి కూడా బట్టలు అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసారు. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ చేసేసారు. ఇంకా అందరికీ కూడా మంచిగా పలకరించుకుంటూ అలాగా వ్లాగ్ అయితే మొత్తం కవర్ చేసేసాను నేనైతే. సో మళ్ళీ మనము ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్ళిపోతే ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే కేక్ అనేది తెచ్చారనమాట. కేక్ కటింగ్ అనేది అవుతుంది. మనం ఎంత ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ చేసుకున్నా మనకి ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం పెట్టిన డబ్బులు అయితే కనిపించవు కానీ మన ఫొటోసే మనకి లైఫ్ లాంగ్ అనేది మనకి రిమెంబర్గా ఉంటాయి కదా. సో అందుకనే ఫోటోషూట్ అనేది చాలా వరకు చాలా మంది మంచిగా చేయించుకుంటారు. చివరికి చేసిందంతా కనిపించదు, ఫొటోసే కనబడతాయి అని చెప్పేసి. అంతే, అదొక మెమరీ అయితే అయిపోయింది. మేమైతే లాస్ట్లో వచ్చాము. కేక్ కటింగ్ అంతా అయిపోయింది అన్న టైంకి, కేక్ ఇలా తీసేస్తారు అన్న టైంకి అయితే వచ్చామన్నమాట. సో ఓకే, కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా భోజనానికి అయితే వచ్చేసాను. అప్పటికే టైం అయితే లిటరలీ 3 అలా అయిపోయింది. ఇంకా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ కదండి. ఐటమ్స్ అయితే పులిహోర, గారి, రసగుల్లా, బూరి, బిర్యానీ, అలాగే 2 కర్రీస్ అనమాట, ఒక ఫ్రై, దీంతోపాటు పెరుగు, ముద్దపప్పు, ఇవన్నీ కామన్ అనమాట. సో నేను మా హస్బెండ్ అయితే ఇంకా టైంకి భోజనాలు అవి చేసేసామన్నమాట. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా మ్యాండేటరీ. ఫంక్షన్ క్లైమాక్స్కి వచ్చేసరికి విజువల్స్ చూసారా ఎలా ఉన్నాయో. మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి కూడా హారతి అనేది ఇచ్చేసి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఉంది. ఇంకో వీళ్ళిద్దరు అయితే ఆడపడుచులు అనమాట. సో ఇలా హారతులు అవి ఇచ్చేటప్పుడే కట్నాలు అనేవి గట్టిగా అడగాలి, ఎందుకంటే అప్పుడే దొరుకుతారు మనకి. ఇంకా మళ్ళీ మళ్ళీ రమ్మన్నా రావు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి. సో మా చెల్లి ఎంగేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. లైక్ పెళ్ళిలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై బాయ్.